రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల కోసం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ఏం జరిగిందో తెలిసేలోపే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. ఈ ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే కుటుంబంలో ఉన్నటువంటి సంతానం అందరూ చనిపోయారు అనంటే ఆ విషాదం మాటలకందనిది, ఊహకందనిది. సోమవారం ఉదయం ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి స్వయంగా బస్టాప్లో దింపి వెళ్ళాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన వారికి అదే ఆఖరి ప్రయాణం అని తెలియదు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా బస్ ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ బిడ్డల కోసం ఆరా తీయగా వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సాయి ప్రియ, తనూష, నందినిగా గుర్తించారు. ఈ ముగ్గురు హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఒకరు మొదటి సంవత్సరం, మరొకరు 2వ సంవత్సరం, ఇంకొకరు 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. మా బిడ్డలను మాకు తిరిగిప్పించండి అంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయినటువంటి ఫోటోలు కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఈ కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మృతి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళ చిత్రాలు అవి. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల కోసం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. ఈ ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈ దుర్ఘటనలో మృతి చెందడం అక్కడ ఉన్నటువంటి వారిని కలచివేసినటువంటి పరిస్థితి. ఆ ముగ్గురిని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. ప్రమాదంలో మృతి చెందినటువంటి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా వారే. సోమవారం ఉదయం ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను కన్న తండ్రి స్వయంగా బస్టాప్లో దింపి వెళ్ళాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన వారికి అదే ఆఖరి ప్రయాణం అని తెలియదు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా బస్ ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ బిడ్డల కోసం ఆరా తీయగా వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సాయి ప్రియ, తనూష, నందినిగా గుర్తించారు. ఈ ముగ్గురు హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఒకరు మొదటి సంవత్సరం, మరొకరు 2వ సంవత్సరం, ఇంకొకరు 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. మా బిడ్డలను మాకు తిరిగి ఇప్పించండి అంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.